ఖచ్చితంగా కౌన్సిలింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది నేను మాట్లాడింది కొంతవరకే. నేను ఇప్పుడు మీకు బాగాలేదనుకోండి, మీరు ఏదో వచ్చి కూర్చున్నారు, ఏమైందమ్మా అని అడిగినప్పుడు ఏదో ఒక 5 నిమిషాలు మాట్లాడతాను, 10 నిమిషాలు మాట్లాడతాను. నేను మళ్ళీ కలుస్తానా? కలవను కదా. ఆర్ నేను చెప్పగలిగేది కొంచెమే చెప్పగలను, నేను అంతకన్నా మించి చెప్పలేను. కానీ ఇప్పుడు మనము మెడికల్ షాప్కి వెళ్ళాము, మెడికల్ షాప్కి వెళ్ళి ఒక క్రోసిన్ తీసుకున్నాము, మనం ఏమనిపిస్తుంది, ఒకటి వేసుకుంటే తగ్గుతుంది. ఇంకొంచెం వైరల్ ఫీవర్ అనుకోండి, 2-3 రోజులు వేసుకుంటే తగ్గుతుంది. దీన్ని ఏమనుకుంటారంటే కౌన్సిలింగ్కి ఒకసారి వెళ్తే సరిపోతుంది. అది ప్రాబ్లమ్ని బట్టి, ఇందాక చెప్పాను కదా విల్లింగ్నెస్ అని, విల్లింగ్నెస్ని బట్టి ఆ పర్సన్ ఎవరైతే క్లయింట్కి విల్లింగ్ ఉంది అండ్ ప్రాబ్లమ్కి ఒక 4-5 ఎన్ని సెషన్స్ కావాలో అన్ని సెషన్స్ వరకు వాళ్ళు తీసుకోగలిగితే థెరపీస్ కూడా దాన్ని బట్టి డిజైన్ చేయడం జరుగుతుంది. అవి కరెక్ట్గా తీసుకుంటే తగ్గుతుంది. ఒకటిసారి వెళ్ళి మానేయడం, లేదంటే అవగాహన లేక సో ఒకసారి వచ్చి మానేయడం, అలా జరిగితే కూడా రిజల్ట్స్ రాదు. ఎప్పుడైతే అపార్ట్ ఫ్రమ్ కౌన్సిలింగ్ సైకాట్రీ హెల్ప్ కావాలి, మెడికేషన్ కావాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ మెడికేషను తగ్గించాలన్నా మానేయాలన్నా సైకాట్రిస్ట్ చెప్పిన తర్వాతే మానేయాలి, మన సొంతంగా మానేయడానికి లేదు. ఇది గమనిస్తూ ఉండాలి. ఫస్ట్ వారానికి ఒకసారి వెళ్ళిన తర్వాత 5-6 సెషన్స్ తర్వాత 10 రోజులకో 15 రోజులకో వెళ్ళి తర్వాత ఒక నెల రోజులకు కలిసి పూర్తిగా నయమైందన్న తర్వాత సంవత్సరానికి ఒకసారి వెళ్ళి కూడా కలిస్తే బాగానే ఉంటుంది. బికాజ్ ఇది ఒక్కోసారి రికరింగ్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి.